ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం కింద ఆయుష్మాన్ భారత్ కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. రేషన్ కార్డు కలిగిన పేదలకు ఈ పథకం వర్తింపజేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులు దేశంలోని ఏదైనా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందొచ్చు. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. పేదలకు లక్షల్లో ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత ఉండదు. దీంతో కేంద్రం వారికి అండగా నిలిచేందుకు ఈ పథకం ప్రవేశపెట్టింది. గత కొన్నేళ్లుగా ఈ పథకం అమలవుతుండగా కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు. తాజాగా ప్రభుత్వం ఈ స్కీమ్ అమలుపై కీలక ప్రకటన చేసింది. ఆయుష్మాన్ భారత్ కార్డుల సంఖ్య 44 కోట్లకు చేరిందని తెలిపింది. ఈ పథకం 12 కోట్ల కుటుంబాలకు కవర్ అవుతుందని, అంటే దేశ జనాభాలో సుమారు 40% మందికి సంవత్సరానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ అందిస్తుందని స్పష్టం చేసింది. మార్చి 2024లో సుమారు 37 లక్షల ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల కుటుంబాలను కూడా ఈ పథకంలో చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లను చేర్చడానికి ఈ పథకాన్ని విస్తరించారు. ఈ లబ్ధిదారులు సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన వారుండగా వీరికి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ కార్డు కింద బీమా వర్తింపజేస్తున్నారు. అటు పలు సంక్షేమ పథకాలపై కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. ఇందులో పేద కుటుంబాలకు వంట గ్యాస్ అందించేందుకు 10 కోట్ల ఎల్పీజీ కలెక్షన్లను జారీ చేసినట్టు తెలిసింది. మోదీ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద పేద కుటుంబాల కోసం 4 కోట్ల శాశ్వత గృహాలు నిర్మించినట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పేదల కోసం ప్రవేశపెట్టిన జన్ ధన్ బ్యాంక్ ఖాతాలపై ఆర్థిక శాఖ కీలక వివరాలు వెల్లడించింది. జన్ ధన్ బ్యాంక్ అకౌంట్ల సంఖ్య 58.15 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. ఈ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు కూడా 3 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు బ్యాంక్ అకౌంట్లు తెచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 56% జన్ ధన్ ఖాతాలు మహిళల పేర్ల మీద ఉన్నాయి.